హలో ఫ్రెండ్స్, ఈరోజు తీసుకొచ్చిన వీడియోలో తెలివిగల్ల తీస్మార్ఖాన్ దొంగలను అలాగే బుద్ధిని బీభత్సంగా వాడిన బోషిడికే దొంగలను దేవులాడి దొరకబట్టుకొచ్చేసాను. ఈ దొంగలు దొంగతనం చేసే తరీకను చూస్తే మీరైతే షాక్ అయిపోతారు. కాబట్టి అవేర్నెస్ కోసం చేసిన ఈ వీడియోని చివరి వరకు చూసేయండి. రైల్వే ప్లాట్ఫామ్ మీద పద్ధతిగా ఏం తెలియనట్టు వాక్ చేస్తున్న వీటిని ఆంటీగారు తన క్లైన్ కొడుతున్నాడేమో అని లోఫట్ని అనుకొని ఒకసారి వార్నింగ్ ఇస్తుంది. అయినా సరే మొండి బుద్ధి ఉన్న వీడు మెల్లగచ్చి ఆంటీ పక్కనే కూర్చుంటాడు. దాంతో ఆంటీ నా అందాన్ని చూసి వచ్చి కూసుండని ఇటు దిక్కు మరలి లోఫట్నే గులుగుతుంటది. దాంతో దొరికింద్రా మోకాని దొంగోడు ఆంటీ మెడలో ఉన్న పుస్తల తాడిని తెంపుకొని ఊరుకుడు. ఈ వీడియోలో ఒక వ్యక్తి బండేసుకొని బిందాస్గా సావుకార్లానే రెడీ వస్తాడు జ్యువెలరీ షాప్కి. దాంతో సోకు మీద వచ్చిన సావుకార్ని చూసి జ్యువెలరీ షాపోడు అమ్మయ్య పెద్ద గిరాకీ వచ్చిందనుకొని మురిసిపోతుంటాడు. ఇక వచ్చిన వ్యక్తి జ్యువెలరీ షాపుతో తీయగా పుల్లగా మాట్లాడుతూ మెడలో వేసుకోవడానికి జర కాస్ట్లీ చైన్ ఉంటే చూపే రాదే అంటాడు. దాంతో జ్యువెలరీ షాప్ అతను నిజంగానే పెద్ద గిరాకీ అనుకొని ఒక కాస్ట్లీ గోల్డ్ చైన్ గిట్లా చూపెట్టిండో లేదో ఈ దొంగోడి దొంపదేగా గుంజుకొని షాప్లోకెళ్ళి సుర్రున బయటి కురికి బండి మీద కూర్చొని బీభత్సంగా ఉరికిస్తాడు బండిని. పాపం జ్యువెలరీ షాప్ వాళ్ళు షాప్లోకెళ్ళి బయటికి వచ్చే లోపట్నే వాడు కనిపించకుండా మాయమే అయిపోతాడు. పండగ పూట ఆంటీలంతా మంచిగా తయారై ఒక రూమ్లో కూర్చొని భక్తి శ్రద్ధతో భక్తి పాటలు పాడుతూ భజన చేస్తుంటారు. అదే టైంలో మంచి మోకానుకొని వచ్చిన దొంగ కిటికీతాన కూర్చొని ఉన్న ఆంటీ యొక్క పుస్తల తాడని ఉడాయించేస్తాడు. బండి మీద డెలివరీ చేయడానికి వస్తున్న జొమాటో డెలివరీ బాయ్ని ఈ దొంగలు ఎలా లూటీ చేశారో చూస్తే మీరు నిజంగా షాక్ అయిపోతారు. ప్లాన్ చేసిన ఇద్దరు దొంగలలో ఈ వెనక నిలబడిన దొంగోడు బండిని గట్టిగా ఊపేసి కండ్లు కనిపిస్తలేవారా అంటూ జొమాటో డెలివరీ బాయ్ని వెనక్కి చూసేలా చేసేస్తాడు. అప్పుడే ఇంకో దొంగోడు బైక్ మొబైల్ హోల్డర్లో ఉన్న మొబైల్ని ఫాస్ట్గా దొంగిలించేసి జేబులోనే వేసుకుంటాడు. తర్వాత ఏం తెలియనట్టు జొమాటో డెలివరీ బాయ్ని గోల్మాల్ చేసి చుప్చాప్గా సైలెంట్గా వెళ్ళిపోతారు. సమోసా షాప్ ముందర జరిగిన ఈ దొంగతనాన్ని చూస్తే మీ కండ్లు చెదిరిపోతాయి వర్మ. ఇక్కడ చూస్తుంటే మీలో చాలా మంది సమోసాల దొంగతనం జరుగుతుందేమో అనుకుంటారు. అట్లా అనుకుంటే మీరు పప్పులా కాలేసినట్టే. మరి ఇక్కడ ఏం దొంగతనం జరిగిందో జర జాగ్రత్తగా చూసి చెప్పుకోండి, చూద్దాం ఎంతమంది కరెక్ట్గా చెప్తారో. కార్లో డీజిల్ కొట్టించుకుంటున్న ఈ కార్ ఆయన ఫుల్ ట్యాంక్ కొట్టించుకుంటాడు. డీజిల్ కొడుతున్న అంకుల్ డబ్బులు ఇవ్వండి అని అడిగితే కార్ ఆయన కార్లకెళ్ళి దిగి ఫోన్లో క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తాడు. అలాగే డబ్బులు కొడుతున్నట్టు యాక్టింగ్ చేసి వెనక ముందరేం చూడకుండానే జప్పున కార్లో కూర్చుంటాడు. అలాగే కార్ని ఫుల్ స్పీడ్లో ఉరికిస్తాడు. అప్పుడే వెనకిలా ఫ్యూల్ కోసం వచ్చిన పోలీసులు ఆ దొంగని చిప్పగూడు తినిపేయడానికని ఏకదం స్పీడ్లో ఎంట పడతారు. బండి మీద కూర్చొనున్న అన్న తన అందాన్ని అద్దంలో చూస్తూ మురుస్తుంటాడు. గప్పుడే బండి మీద వచ్చిన బద్మాష్ బుట్టా షోర్గాళ్ళు బందుకు చూపెట్టి బయ్యగారి బండిని లేపేయడానికని బండి మీద కూర్చున్న తర్వాత దొంగోడు బండిని స్టార్ట్ చేయడానికని తాకత్కి మించేతన్లాడతాడు. కానీ ఎంత గింజుకున్న బండి మాత్రం స్టార్ట్ కాకపోవడంతో ఆ బండి నేర్చిపెట్టి దోస్తుగాని బండెక్కి వారిపోదామని చూస్తాడు. గాని అదే టైంలో బండి ఆయన చోరగాళ్లను చీరేద్దామని కషి మీద కత్తి పట్టుకొని వచ్చి దొంగలను ఆల్మోస్ట్ వేసేసినంత పనే చేసిండు. ఈ దెబ్బతో దొంగలు దడుచుకొని దుఃఖనం బంద్ చేసి ఉరుకుతారు. కార్లో వచ్చిన 5 దొంగల్లో 3 దొంగ ఆంటీలు కారు దిగి లూటీ చేయడానికని ఒక ఇంట్లోకి వెళ్ళిపోతారు. ఇంకా 2 దొంగలు కావలి కోసమని కారులోనే ఉండిపోతారు. కానీ కాసేపు అయ్యిందో లేదో ఆ ఇంటి ఓనర్ రప్పునొచ్చేస్తాడు. దాంతో ఇంటాయనను చూసి గజ్జగజ వణికిపోతున్న వ్యక్తిని ఇంటాయన పట్టుకొని ఇంట్లోకి పట్టుకుపోతుండగానే ఆ దొంగ చేడి పెంచుకొని పారిపోతుంటాడు. అప్పుడే కార్లో ఉన్న ఇంకో దొంగ కూడా కార్ని స్టార్ట్ చేసుకొని వారిపోతాడు. అప్పుడే ఆ ఇంట్లోకి పోయిన దొంగ ఆంటీలు కూడా పారిపోనికే ట్రై చేస్తుంటాయి. ఇంకా ఈ తెల్ల డ్రెస్ వేసుకున్న దొంగ ఆంటీనైతే కుక్కర్ కొట్టినట్టే కొడుతుంటాడు ఇంటాయన. ఆఖరికి ఎలాగోలా అష్టకష్టాలు పడి దొంగ ఆంటీలు దొరకకుండా పారిపోతారు. రీసెంట్గా రిటైర్డ్ జడ్జి ఇంట్లో దూరిన ఈ దొంగలలో ఒక దొంగ లేస్తే హెడ్ షాట్ కొడదామని రాడ్ పట్టుకొని తయారుగా ఉంటాడు. గప్పుడే నిద్రలోకెళ్ళి లేచిన ఈ రిటైర్డ్ జడ్జి లూటీ చేయడానికి వచ్చిన దొంగలను చూసి లేస్తే మళ్ళా ఎప్పటికీ లేవలేనని చెప్పి నిద్రిస్తున్నట్లు ఏకదం నటిస్తుంటాడు. గదే మోక చూసుకొని సెకండ్ దొంగోడు లాకర్ తాళం ఎరగొట్టి అందులోన్న డబ్బులను బంగారాన్ని లూటీ చేసి తన దోస్తు దొంగకిచ్చేస్తుంటాడు. ఈ విధంగా 2 దొంగలు జడ్జిని సంపుతామని బెదిరించి ఇంట్లో ఉన్న డబ్బు బంగారం మొత్తాన్ని ఊడ్చుకొని వెళ్ళిపోతారు.
పెట్రోల్ కొట్టేయడానికని వచ్చిన ఈ గ్యాంగ్ మామూలు గ్యాంగ్ కాదు. వీళ్ళ గ్యాంగ్ పేరు గొడ్డలి గ్యాంగ్. పెట్రోల్ కొట్టించుకున్న వీళ్ళు డబ్బులు కూడా ఇచ్చేస్తారు. అప్పుడే పెట్రోల్ కొట్టేటోడు డబ్బులు లెక్క పెడదామని జేబులో ఉన్న 25,000 రూపాయలు తీసి చూస్తుంటాడు. అప్పుడే గొడ్డలి పట్టుకున్న దొంగోడు దొరికిందే ఛాయిస్ అనుకొని ఇంకో దొంగని పట్టుకోరా వెండి అని సైగ చేస్తాడు. దాంతో ఈ దొంగ పెట్రోల్ పోస్టోని గట్టిగా పట్టుకుంటాడు. పెట్రోల్ కొట్టేటోడు లొంగకపోవడంతో గొడ్డలి పట్టుకున్న ఈ దొంగ గొడ్డలితో బెదిరించి 25,000 రూపాయలు గుంజుకొని బండెక్కి బుర్రున వారిపోతారు. కానీ పెట్రోల్ కొట్టేటోడు చేసేదేం లేక చిన్న ముఖం వేసుకొని చుప్చాప్గా ఉండిపోతాడు. మెడికల్ షాప్కి వచ్చిన ఈ దొంగధారకారి మేడంకి మందు గోళీలు కావాలనడంతో ఆమె మందు గోళీల కోసమని ఎల్లిందో లేదో ఈ కిలాడి దొంగోడు కౌంటర్ ఓపెన్ చేసి కట్టలున్న పైసల బిండను ఇంకా మేడం గారి మొబైల్ను కూడా బయట పెట్టుకుంటాడు. అలాగే పెన్ను కూడా ఏడనో తాన పనికొస్తుందని మెల్లగా తీసుకుంటాడు. కానీ కెమెరాను చూడగానే దొంగోడు పైసల బిండలు ఫోన్ నిడిచిపెట్టి 3 రూపాయల పెన్ తీసుకునే పారిపోతాడు. మేబీ సిసి కెమెరా దెబ్బకి సుస్సుబడినట్టుంది దొంగకి. మిడ్ నైట్ పూట మూతికి గుడ్డ కట్టుకొని వచ్చిన ఈ దొంగలు చెరో చేతుల రాయందుకొని వచ్చి షోరూమ్ అద్దాలను ఐషికి తైషి చేసేస్తారు. అంతేకాదు ఎలాంటి డౌన్ పేమెంట్ ఈఎంఐల తలకాయ నొప్పి లేకుండా తళతళ మెరుస్తున్న 2 బైక్లను దర్జాగా ధూమ్ధాం చేసుకుంటా ఎత్తికెళ్లిపోతుంటారు. ఈ షాప్ అతను షాప్ని సదురుతుండగానే షానా హుషారున్న దొంగలు కాకా స్పీకర్ కావాలంటూ గంగిరెద్దులానే స్పీడ్గా దూసుకొచ్చేస్తారు లోపటికి. దాంతో కన్ఫ్యూజన్ అయిపోయిన షాప్ అతను వీళ్ళ మాటలలో అమాయకంగా మునిగిపోయి స్పీకర్లను చూపిస్తుంటాడు. దాంతో ఇదే మంచి మోకా అనుకొని షాప్ అయిన సెల్ ఫోన్ ని సైలెంట్ గా లేపుకొని సప్పున జేబులోనే వేసుకుంటారు. దాంతో వచ్చిన పని అయిపోయింది కాబట్టి ఈ దొంగలు షాప్ అతన్ని స్పీకర్ది రేట్ అడిగి గోల్మాల్ చేసి రేట్ ఎక్కువ చెప్తున్నా అంటూ మాకు స్పీకర్ వద్దు ఏం వద్దని ఆత్రమాత్రంలోనే షాప్లకెళ్ళి బయటికెళ్ళిపోయి బీభత్సంగా ఊరుకుతారు. ఇక జర్షేప్ అయినాక సెల్ ఫోన్ పోయిందని తెలుసుకున్న షాప్ అతను బయటికెళ్ళి చూస్తే ఏముందని ఏం లేదు, కొడుకులు వారిపోయినప్పటికే. రీసెంట్గా పంజాబ్లోని లుధియానాలో ఈ పుణ్యాత్ములంతా ఫోటోషూట్లో బిజీగా ఉంటారు. అప్పుడే బండి మీద వచ్చిన బద్మాష్ దొంగలు సెల్ఫీ మూడ్లో ఉన్న సేటుగారి సెల్ ఫోన్ని స్వాహా చేసుకుని వెళ్ళిపోతారు. దాంతో దెబ్బకు అక్కడున్న అన్నలంతా అవాక్కైపోతారు. జ్యువెలరీ షాప్లో కూర్చొనున్న ఈ ఖతర్నాక్ దొంగ ఆంటీ చెవులకేసే బంగారు కమ్మలను చెకింగ్ చేస్తూనే రప్పున నోట్లనే వేసుకుంటది. వామ్మో శానా ఖతర్నాక్ ఉంది ఈమె. బ్లూ కలర్ చీర కట్టుకొని బంగారం వేసుకొని బయటికెళ్ళిన ఈ ఆంటీ భయం లేకుండా బిందాస్గా పోతుంటది బజారుకి. అదే టైంలో R15 బండి మీద వచ్చిన దొంగలు ఆంటీ వేసుకున్న గోల్డ్ చైన్ని తెంపుకొని బండిని మాత్రం ఫుల్ స్పీడ్లో ఉరికిస్తారు. దాంతో ఆంటీ దొంగలేంట పీటీ ఉషలానే పరుగులు పెడతది కానీ చేతులు గాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం చెప్పుర్రి. రీసెంట్గా నోయిడాలో నైట్ పూట రికార్డ్ అయిన ఈ వీడియోలో ఒక వ్యక్తి ఫ్యామిలీతో బయటకు వచ్చి ఒక టీ స్టాల్ ముందల నిలబడి చాయ్ బిస్కెట్లు తింటుంటాడు. అదే టైంలో 2 దొంగలు బండేసుకొని బ్యాక్ సైడ్లో వచ్చేస్తారు. ఆ దొంగలను బ్యాక్ సైడ్ తిరిగి చూస్తాడు ఈ వ్యక్తి. బట్ ఆ దొంగలను లైట్ తీసేసుకొని ఈ వ్యక్తి తన పిల్లలకు బిస్కెట్లు తినిపిస్తూ తాను బిస్కెట్లు తింటూ బిజీగా ఉంటాడు. దాంతో బ్యాక్ సైడ్లో ఉన్న బోషడికే దొంగలు దొరికిందే చాయిస్ అనుకొని గోల్డ్ చైన్ని తెంపుకొని ఫరారైపోతారు. సో ఫైనల్గా అంతే గైస్ ఈ వీడియో. చూసారుగా ఈ దొంగలు ఎక్కడెక్కడ చేయగొడుతుర్రో. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ.